హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని బాగున్నానండి. కొంచెం ఒంట్లో బాగాలేదు, సో అందుకే నేను ఇవాళ వంట ఏమీ చేయలేదు. కానీ ఇవాళ ఈవినింగ్ సెషన్ వంట చేయాలి కదా, తప్పదు కదా, మన ఆడవాళ్ళకైతే తప్పదు. సో ఒంట్లో బాగాలేకపోయినా నేను చేసినానండి. సో అన్నం పెట్టేశాను కుక్కర్లో, క్యాబేజ్ కూర చేసినాను. జస్ట్ ప్యాన్లో నేను తగినంత నూనె వేసుకున్నాను, ఆవాలు జీలకర్ర పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. ఇంకా ఎండుమిరపకాయలు కూడా వేయలేదు, అసలు వేయాలని అది లేదు. మీరు కావాలంటే ఎండుమిరపకాయలు వేసుకోండి. ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు అని చెప్పేస్తాను. సో ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు మినపప్పు శనగపప్పు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసేసాను. బాగా వేగిపోయింది, కూర బాగా అయిపోయింది. చూసారు కదా, మన పప్పులు బాగా వేగాయి, కూర కూడా బాగా. ఇది మరీ లేహం అయిపోతే బాగోదు. లేహం అంటే మరీ మెత్తగా కూర అయిపోతే బాగోదు, కొంచెం సాఫ్ట్ అయిపోయి తినేటట్టు ఉండాలి. ఇప్పుడు నేను పసుపు వేసేసుకో, ఎక్కువ కూడా పసుపు వేయకూడదు, ఎందుకంటే ఇది తెల్లగా ఉంటేనే బాగుంటుంది. సో ఇప్పుడు నేను కొంచెం ఉప్పు వేసేసుకుంటాను, తగినంత ఉప్పు వేసేసుకుని కొంచెం మగ్గనిస్తాను. మగ్గాక మీకు మళ్ళీ చూపిస్తాను. ఫ్రెష్ మన క్యాబేజ్ కాబట్టి నీరు వదిలేస్తుందండి. గొంతు బాగాలేదు అందుకేనండి. నీరు కాబట్టి ఫ్రెష్ క్యాబేజ్ కాబట్టి నీరు వదిలేసింది. ఇప్పుడు నేను హాఫ్ చెక్క కొబ్బరి గ్రైండ్ చేసేసుకున్నాను, పచ్చిమిరపకాయలు వేసుకుని గ్రైండ్ చేసుకున్నాను. ఒక పెద్ద చెక్క అండి, ఒక పెద్ద కొబ్బరి చెక్కని హాఫ్ చెక్క, అందులో 3-4, ఎందుకంటే ఇక్కడ 2 వేసాను, అక్కడ 3 వేసాను, పచ్చిమిరపకాయలు వేసేసి గ్రైండ్ చేసేసుకున్నాను. ఇంకేం వేయకూడదండి, ఎలాంటి గరం మసాలాలు కానీ ఎలాంటి పౌడర్స్ కానీ వేయకూడదు. ఇలా తెల్లగానే ఉండాలి. నేను ఇందాక కరివేపాకు వేసేసుకున్నానని చెప్పాను కదా, సరిపోయింది. సో ఉప్పు కూడా వేసేసుకున్నాను. ఇది ఒక 2 నిమిషాల్లో ఇలా అయిపోతుంది. కూర అంతా అయిపోయిందండి. మరీ మార్చేసుకోకూడదు, ఇది ఇలా మంచిగా తింటుంటేనే బాగుంటుంది. ఇది ఎక్కువ చాలామంది ఇష్టపడతారు. ఇలా తెల్లగా ఉంటే బాగుంటుంది, సింపుల్గా ఉంటుంది, బాగుంటుంది. తరుక్కోవడం ఒకటేనండి, చేసుకోవడం 10 నిమిషాలు, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. చూసారు కదండి, ఫ్రెష్ కొత్తిమీర వేసేసుకున్నాను. హ్యాపీగా ఇలా కలిపేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి బాగుంటుంది, అన్నంలోకి అయితే ఇంకా చెప్పక్కర్లేదు. వేడి అన్నంలో చక్కగా ఇలా నెయ్యి వేసుకుని తినండి, ఆవకాయ నంచుకొని తినండి, పచ్చళ్ళు ఏదైనా ఉంటే అది నంచుకోండి, లేదా చల్లమిరపకాయలు ఉంటాయి చూసారా, ఆ చల్లమిరపకాయలు నంచుకుంటే కూడా బాగుంటుంది, అప్పడాలు నంచుకుంటే బాగుంటుంది. డూ ట్రై ఇట్ అండి. చాలా టేస్టీ అయిన కూర 10 మినిట్స్లో అయిపోతుంది. వితిన్ 10 మినిట్స్లో అయిపోతుంది. అంత టేస్టీ అయిన కూర, అంత సింపుల్గా డైజెస్ట్ అయిపోతుంది కూడా. చాలా బాగుంటుంది. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. నా ఒంట్లో అస్సలు బాగాలేదు, అందుకేనండి. బాయ్ అండి.